హాయ్ ఫ్రెండ్స్, నిన్న నూడిల్స్ తిన్నామండి. కానీ మాధుకు అయితే ఇంకా తృప్తి తెలియదు, ఇంకా తినాలనిపిస్తుందంట. అందుకని మళ్ళీ నూడిల్స్ చేసుకుంటుంది. ఈ రోజు తను చేస్తుంది. ఎలా చేసుకుంటుంది ఏంటనేది చూపిస్తాను. సరే రండి. ఇదిగో నూడిల్స్ని పసుపు వేసి ఉడకబెట్టింది, ఆయిల్ ఉప్పు వేసి ఉడకబెట్టి ఇలా వాష్ చేసి తర్వాత సన్నీలు వేసి కొంచెం ఆయిల్ వేసి కలిపేసింది అనమాట. తెలిసిన ప్రాసెసే కదా ఇది. పసుపు వేసింది చూడండి. ఇక్కడ మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుంది. ఇప్పుడు ఎన్ని ఎగ్స్ వేస్తున్నామమ్మా? 5 ఎగ్స్. ఇప్పుడు 2 వేసింది. నూడిల్స్ బండలు ఉంటాయి కదా, 2 లోపల ప్యాకెట్ లోపల 5 ఉంటాయి, అందులో 2 వేసింది అనమాట. దాంట్లోకి 5 గుడ్లు. చెప్పమ్మా. ఎగ్ హాఫ్ కుక్ అయినట్టే ఆ టైంలోనే ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, క్యారెట్ కూడా వేసేస్తాం. ఓకే, మేమైతే ఎగ్ బయటికి తీసేసి వేపాము. మోదు అయితే అన్నీ అందులోనే వేసేసి చక్కగా హాఫ్ బాయిల్ అయిన తర్వాత అవన్నీ వేసి ఫ్రై చేసేస్తుంది. ఆ ఎగ్ కూడా దాంతోపాటు ఫుల్ కుక్ అయ్యి మంచి టేస్ట్ వస్తుంది. ఓ చూడండి, ఇలా కూడా ట్రై చేసేయండి. కొంచెం సాల్ట్ వేసేస్తాను, ఇప్పుడే బాగా కుక్ అయిపోతుంది త్వరగా. సరే వేసి కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతుంది. ఉప్పు కూడా అట్లా పడుతుంది, కానీ లైట్గా వేసుకుంటే తర్వాత చూసుకొని వేసుకుందరు. కానీ ఇప్పుడు క్యారెట్ ఆనియన్స్ 50% కుక్ అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను 1 స్పూను. ఓకే, దాంతోపాటు కర్రీ వేసుకోవాలి. కలిమాకు కలిమాకు అంటారండి, అంటనే ఉంటున్నారు. నాకేమో 2 అలవాటు అయిపోయినాయి అలాగా. ఇప్పుడు ఇది కూడా బాగా పచ్చివాసన పోయేలా కుక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు అవి వేగిన తర్వాత నూడిల్స్ని మొత్తం అందులో వేసేసుకోవాలి. ఒకసారి మొత్తం టాస్ చేసుకొని బాగా కలుపుకోవాలి అంతా కలిసేలాగా. కారం, తర్వాత నూడిల్స్ మసాలా, తర్వాత చికెన్ మసాలా. కారం, నూడిల్స్ మసాలా, చికెన్ మసాలా కొంచెం ఎక్కువగానే దట్టిస్తుంది మాధు అయితే మసాలాలో. కొంచెం స్పైసీగా ఉంటుంది అన్నమాట. తర్వాత సోయా సాస్ కూడా వేసుకోవాలి. ఓకే, ప్యాకెట్లు వస్తాయండి అందులో. నూడిల్స్ మసాలా దాంట్లో ప్యాకెట్స్ వస్తాయన్నమాట, 3 ప్యాకెట్స్ అవి వేస్తుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. మసాలాలు, సోయా సాసు, చక్కగా ఎగ్, వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ అయిపోయేటట్టు చక్కగా కలుపుకోవాలి. ముద్ద మాత్రం చేసేయద్దు. చక్కగా నూడిల్స్లా ఉండేలాగా చక్కగా కలుపుకోవాలి. స్పైసీ నూడిల్స్ రెడీ అయిపోతున్నాయి, తినేయాలి. చూస్తుంటే చాలా టెంప్టింగ్గా నోరు ఊరిపోతుంది. అయిపోయిందమ్మా? ఇంకా లేదు, ఇంకా బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అవ్వాలంటండి. ఇంకంటే బాగా ఫ్రై అవుతేనే ఆ టేస్ట్ మంచిగా. ఇదిగోండి మనకి స్పైసీ నూడిల్స్ రెడీ అయిపోయినాయి. ఎగ్ నూడిల్స్ చాలా స్పైసీగా ఉన్నాయండి. మాధుకు అలా తినాలనిపిస్తుందంట, అందుకని ఎక్కువ స్పైసీ వేసుకొని చేసిందనమాట. ఎలా ఉందో టేస్ట్ అనేది చూపిస్తా. మనకి ఎగ్ నూడిల్స్, స్పైసీ నూడిల్స్ రెడీ.